అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? ఓకే. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయటానికి, రోజుకు 2 సార్లు చేయటానికి ఏర్పాట్లు చేసుకుందాం. ఆ పూర్తి ఫలితాలను పొందే దిశగా అడుగులేద్దాం. మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన లోపలికి రావటం మొదలైందో, మనలో ఆ విశ్వశక్తి పూర్తిగా లోపించినప్పుడు సమస్యల శాతం పెరుగుతూ ఉంటుంది. మీరు బాగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఎప్పుడైతే మీలో ఆ విశ్వశక్తి లేకుండా క్షీణిస్తుందో అప్పుడు ఆ సమస్యలు మనకి పెద్దవిగా అనిపిస్తూ ఉంటాయి. సహాయం చేసేవాళ్ళు కూడా అందుబాటులో లేకుండా ఉంటారు. దానికి ఏం చెయ్యాలో, ఆ సమస్య నుంచి బయటపడటానికి ఏం చెయ్యాలో కూడా దరిపరి తెలియకుండా మనకి ఆదుర్ద ఏర్పడుతూ ఉంటుంది. ఈ విశ్వశక్తి క్షీణిస్తే అంతా కూడా సిస్టమ్ అంతా మారిపోతూ ఉంటుంది. జీవితం మీద కూడా ఏంటి నాకే ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయని ఎప్పుడు ధైర్యంగా ఉండే వాళ్ళకు కూడా అది క్షీణించినప్పుడు ఈ మాటలు వస్తూ ఉంటాయి. ప్రతి సమస్యకి ఎదురొడ్డి నిలబడే వాళ్ళకు కూడా ఎప్పుడైతే ఈ విశ్వశక్తి, ప్రాణశక్తి క్షీణిస్తుందో ఈ రకమైన ఆలోచనలు మన లోపల నుంచి కలుగుతూ ఉంటాయి. ఇలా కలగకుండా ప్రతి సమస్య నుంచి మనం బయటపడాలి అంటే మన లోపలికి ఆ విశ్వశక్తిని పూర్తిగా నింపాలి. దానికోసం మనం చేయాల్సింది ధ్యానం ఒక్కటే. కూర్చున్న దగ్గర నుంచి హిమాలయ ఋషులతో పోల్చుకొని ఏదో మనం పెద్ద ఉన్నతమైన స్థితిలో మొదలుపెట్టామని ఫీల్ అయ్యి, నాకు ధ్యానం కుదరట్లేదు, నాకు నొప్పులు వస్తూ ఉన్నాయి, నాకు ఇబ్బంది అవుతోంది, నాకు ఎట్లా ఉంది అని దాన్ని ఆటంకాలను మనమే కొనక్కొచ్చుకోవడం కాకుండా సాధనని ఎలా కొనసాగించాలి అనే దిశగా మనం ఆలోచన చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ విశ్వశక్తి పూర్తిగా నిండిపోతూ ఉంటుంది. కూర్చోగానే ఎవరికి కూడా ధ్యానం బాగా కుదరటం మొదలవదు. సాధన చేసే కొద్దీ రోజులు గడిచే కొద్దీ, ఆ ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఆ ధ్యానంలో, ఆ ధ్యాన స్థితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ ధ్యాన సాధనలు కొనసాగిస్తూ ఉంటే, రోజుకు 2 సార్లుగా ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభించి తీరుతుంది. ఎలా లభిస్తుంది? సహాయం చేసే వాళ్ళు అందుబాటులోకి రావచ్చు, లేదా దానికి మార్గదర్శకత్వాలు మనకి అందుబాటులోకి రావచ్చు. తెలియకుండానే ఆ సమస్య నుంచి మనం పూర్తిగా బయటికి రావచ్చు. ఈ ధ్యానం బాగా చేసే కొద్దీ ఆ లోపల ఒక ఫ్లాష్ లాగా ఆలోచనలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక దృశ్యాల రూపంలో ఆ సాధన చేసేటప్పుడు ఒక మెరుపులాగా మనం ఏం చెయ్యాలి అనే సూచన ఒక్కసారి అట్లా కనపడి మరలా పక్కెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే సాక్షిగా గమనిస్తూ ఉంటామో ఆ ఫ్లాష్ లాగా వచ్చే ఆలోచనలు కూడా మనం గమనించగలుగుతాం, పట్టుకోగలుగుతాం. ఆ పట్టుకున్న వాటిని ఆచరణలో పెట్టగలిగితే మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఆ ఫ్లాష్ లాగా, అంటే ఒక మెరుపులాగా వస్తుంది ఆలోచన. ఏం చెయ్యాలి, దీనికి పరిష్కారం ఏంటి అని ఒక సెకండ్లో 1000 వంతులో ఒక ఫ్లాష్ ఎట్లా వస్తుందో అట్లా ఫ్లాష్ లాగా ఒక ఆలోచన, ఒక మెరుపులాగా ఆ సమస్యకి మీరేం చెయ్యాలి అనే ఒక ఆలోచన ఒక మెరుపులాగా వచ్చి మనకి తెలియజేస్తుంది. మనం బాగా సున్నితత్వంతో ఉండి పూర్తి ఎరుకతో ఉంటూ ఉంటే
దాన్ని క్యాచ్ చేయగలుగుతాం. ఒకవేళ మీరు వాటిని పట్టుకునే స్థితిలో లేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువ సమయాన్ని రోజుకు 2 సార్లుగా ధ్యాన సాధనకి మీరు కేటాయిస్తూ ఉంటే మీ ప్రతి సమస్యల్లో తప్పనిసరిగా కూడా మార్పులు వచ్చి తీరుతాయి. అది ఆరోగ్యమా, ఆర్థికమా, మానసిక సమస్యల, కుటుంబ సమస్యల, గౌరవమా, అది ఏదనేది కాదు. ఉద్యోగమా, వ్యవహారమా, వ్యవసాయమా, ఏదనేది కాదు. ప్రతి దాంట్లో కూడా మీకు తెలియకుండానే బెటర్మెంట్గా మార్పులు జరుగుతూ ఉంటాయి. అది రేపు వచ్చేసిందా, ఎల్లుండి వచ్చేసిందా అని లెక్కలు వేసుకొని చూసుకోకుండా కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రతిదీ కూడా మన జీవితంలో మనకు అనుకూలంగా ఉండటం మొదలవుతుంది. ఈ ధ్యానానికి మనం ఖర్చు పెట్టేది ఏ ఒక్క పైసా కూడా లేదు. కేవలం కొద్ది సమయాన్ని మాత్రమే మనం ఖర్చు పెడతాం. ఎటువంటి ఖర్చు లేదు, ఎటువంటి కష్టము లేదు. కేవలం మన సమయాన్ని మాత్రం కేటాయిస్తే చాలు. క్రమం తప్పని సాధన చేస్తూ ఉంటే ప్రతి సమస్య నుంచి మనం బయటకు వస్తాం. ప్రతి దానికి కూడా పరిష్కారం దొరుకుతుంది. పూర్తి విశ్వాసంతో, మనోనిబ్బరంతో చేస్తూ ఉంటే ప్రతి దానికి కూడా మీకు సొల్యూషన్ అందుతుంది. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. 100కి 100% కూడా పరిష్కారాలు ఏర్పడి పూర్తిగా మనకు అనుకూలంగా మారటం మొదలు పెడతాయి. దీన్ని గమనించండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకు 2 సార్లు ధ్యానాన్ని చేసే దిశగా అడుగులేద్దాం. మన జీవితాన్ని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంచుకుందాం. ఎక్కడా కూడా ప్రతి సమస్యకి కూడా రాగానే ఆదుర్ద పడిపోయి, భయపడిపోయి జీవితాన్ని ఏదో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక రామబాణం లాంటిది ఈ ధ్యానం అనేది. ఒక్కసారి మీరు వదలకుండా దీన్ని కనుక కొంతకాలం పాటు కంటిన్యూ చేయటం మొదలు పెడితే ఎంతెంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా అవి చిన్న చిన్నగా మారిపోయి ఒక దూది పింజల్లాగా తేలిపోతాయి. కొండంత సమస్యలు కూడా దూది పింజల్లాగా తేలిపోతూ ఉంటాయి. వదలకండి. ధ్యాన సాధనని ఫలితం కోసం ఎదురు చూస్తూ నేను సాయంత్రం చేశాను, రేపు పొద్దున్న చేశాను, ఎల్లుండి చేశాను కాకుండా వదలకుండా కంటిన్యూ చేయండి. ప్రతి ఫలితం మీకు వచ్చి తీరుతుంది. అవన్నీ మా జీవితాల్లో అనుభవించి చూసాము. ఇంకా ఆ సాధనలు చాలామంది ఆ సమస్యలు ఉన్న వాళ్ళ చేత ఈ ధ్యాన సాధనలు చేయించి ప్రతి ఒక్కళ్ళు ఫలితాలు పొందారు. ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కూడా అద్భుతంగా ఉంది. ధ్యానం అనేది దొరకటం అదృష్టం. ఈ ధ్యానం దొరకటం మన భాగ్యం. కేవలం సమయాన్ని కేటాయిస్తే చాలు. వదలొద్దు. దయచేసి ఈ ధ్యానాన్ని ప్రతిరోజు వదలకుండా చేద్దాం. మన జీవితాలని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంచుకునే దిశగా తీసుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.